బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వేములవాడ పట్టణంలో ఉదయం 11:10 గంటలకు నూతనంగా నిర్మించిన నంది కమాండ్, 10:30 గంటలకు చింతలకుంట గ్రామంలోని నిర్మించిన 2 పడకల గదుల ఇళ్లను, 11 గంటలకు వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్, డిఈసి ఐసీలను, మాతృసేవ కేంద్రాలను, బయోగ్యాస్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఉదయం 11:30 మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలోని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, మధ్యాహ్నం 12 గంటలకు మూలవాకు వద్ద ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, 12:30 శ్యామకుంట కూలడి వద్ద కూరగాయల మార్కెట్ను, 12:45 గుడి చెరువు అభివృద్ధి పనులకు శివార్చన స్టేజికి శంకుస్థాపన, 1 గంటకు బంతిపోచమ్మ ఆలయ అభివృద్ధి పనులకు నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వేములవాడ పట్టణంలో ఉదయం 10 గంటలకు నూతనంగా నిర్మించిన నంది కమాండ్, 10:30 చింతలకుంట గ్రామంలోని నిర్మించిన ఇండ్ల 2 పడకల గదులను, అదేవిధంగా 11 గంటలకు వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్, డిఐసీల మాతృసేవ కేంద్రాలను, బయోగ్యాస్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. మరియు ఉదయం 11:30 మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలోని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, మధ్యాహ్నం 12 గంటలకు మూలవాకు వద్ద ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, 12:30 శ్యామకుంట కూలడి వద్ద కూరగాయల మార్కెట్, 12:45 గుడి చెరువు అభివృద్ధి పనులకు శివార్చన స్టేజికి శంకుస్థాపన, 1 గంటకు బంతిపోచమ్మ ఆలయ అభివృద్ధికి పనులకు నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇటు వేములవాడ నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేత కూడా చాలా మంది పాల్గొననున్నారు. దీనిలో ముఖ్యంగా ప్రధానంగా బోయిన్పల్లి వినోద్ కుమార్, ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. 10 గంటలకు వేములవాడ పట్టణంలో కమాన్, ఏదైతే వేములవాడ పట్టణానికి రాజన్న ఆలయానికి సంబంధించి పట్టణ స్వాగత తోరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కమాన్ ను ఏర్పాటు చేశారు. ఈ జంక్షన్ ను కూడా ఈరోజు ప్రారంభించనున్నారు. అనంతరం చింతలతండ గ్రామం పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన 42 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ రోజు ప్రారంభించనున్నారు, లబ్ధిదారులకు అందివ్వనున్నారు. తదనంతరము ఏదైతే డయాలసిస్ సెంటర్, ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ తో పాటు మాతృసేవ సెంటర్ ను కూడా ప్రారంభిస్తారు. అంటే దాదాపుగా ఈ రోజంతా కూడా మంత్రి కేటీఆర్ పర్యటన బిజీగా కొనసాగనుంది. రోజంతా విస్తృతంగా మధ్యాహ్నం వరకు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కూడా కొనసాగుతుంది. అంటే దీనికి అంతా కూడా అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ ఇప్పుడు అంటే ప్రతిసారి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పర్యటనను నేపథ్యంలో పోలీసులు ప్రతిపక్ష విపక్ష పార్టీల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తారు. అంటే ఈసారి మంత్రి పర్యటనలో భాగంగా ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకునుందో అనే కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పర్యటనకు మాత్రం ఒక ప్రాధాన్యత సంచరించుకుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.